దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. లూకాసు వార్త 24వ అధ్యాయం 22వ లేఖనంకెళ్ళి కొన్ని లేఖనాల కిందికి మనం చదువుకుందాం. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలగజేసిరి. మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి, కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. ఇంతలో తాము వెలుచున్న గ్రామము దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళున్నట్లు అగుపడగా, వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి. కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చుండినప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచి పెట్టగా, వారి కన్నులు తెరబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. అప్పుడు వారు, ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధించుచున్నప్పుడు మన హృదయములో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ఇప్పుడు ఈ చదవబడిన లేఖనాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. కృపగల మా దేవ, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు నాయన పాటల చేత ప్రభా నీ పరిశుద్ధ నామాన్ని మేము స్తుతించాము, మహిపరచాము, గణపరచాము. మా స్తుతుల సింహాసనమందు ఆసీనుడైన మా తండ్రి, నిన్ను మా మధ్యలోకి ఆహ్వానిస్తున్నాం ప్రభా. మీరు మా మధ్యలోకి దిగిరండి. నీ పరిశుద్ధ లేఖనము ద్వారా, నీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడి తండ్రి నన్ను మరుగు చేయండి. నేను శూన్యమైనాను, జీరో అయినాను, ప్రధాన పాపనైనాను ప్రభా. నన్ను మరుగు చేసి రంగస్థలమినికి పరిశుద్ధాత్మడా మీరే దిగొచ్చి తండ్రి నీ పరిశుద్ధ లేఖనము ద్వారా నీ బిడ్డలతో మాట్లాడమని, యూట్యూబ్లో వింటున్న బిడ్డలతో కూడా దేవా మీరు మాట్లాడినైనా మీ నామాన్ని మహిమ పొందుకోమని మా ప్రభును మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సో ప్రపంచం అంతా కూడా ఈరోజు ఈస్టర్ అని దేవుని స్తుతియాగం చెల్లిస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రవక్త బ్రదర్ బ్రానమ్ కూడా ఈస్టర్ నాడు ఆరాధన నడిపించాడు. గుడ్ ఫ్రైడే రోజు కూడా ఆరాధన నడిపించాడు. మీరు మెసేజ్ బుక్స్ చదవండి. క్రిస్మస్ అనగా డిసెంబర్ 25వ తారీఖు కూడా ఆయన ఆరాధన నడిపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే ప్రార్థన నడిపించుకోవచ్చు మనము, కానీ దాన్ని ఒక సిద్ధాంతముగా, దాన్ని ఒక ఆచారముగా మనం పాటించదు. ఏదైనా కూడా బైబిల్ చెప్తుంది, ప్రార్థన నడిపించుకోవడానికి సమయం అనక అసమయం అనక ప్రార్థన నడిపించుకోండి. ఎందుకంటే దేవుని రాకడ సమీపం ఉన్నది కాబట్టి మనం సిద్ధపడి ఉండాలని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సమయం అనక ఏ సమయమైనా కావచ్చు, దేవుని ఆరాధన చేయడానికి, దేవుని మహిమపరచడానికి ఒక లిమిట్ అనేది లేదు. ఇప్పుడు ఆయన ఈ భూమికి రాకమునుపు ఇశ్రాయేలు ప్రజలు ఒక శనివారం నాడు మాత్రమే దేవుని మందిరంలోకి వెళ్ళి ఆ దినమంతా ఉదయం సూర్యుడు ఉదయించిన కానుండి అస్తమించేంత వరకు కూడా వాళ్ళు దేవుని ఆరాధన చేసేవాళ్ళు. తర్వాత ప్రభువు వచ్చి మానవులమైన మన పాపాలు, మన అతిక్రమాలు, మన దోషాల కోసం ఆయన బలియాగమై కల్వరి శిలలో తన రక్తమును కార్చి, తన రక్తం కిందకు వచ్చిన ప్రతి పాపిని కడిగి, అప్పుడు అపోస్తలుడైన పౌలులో ఉండి ఆయన ఏం చెప్పాడు, సమయం అనక అసమయం అనక మీరు దేవుని ఆరాధన చేయండి అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయము పోనీయక సమయమును సద్వినియోగము చేసుకొనొచ్చు. దుర్దినములు రాకమునిపే నీ దేవుడైన ప్రభువును నీవు వెతకవాలని చెప్పింది. కాబట్టి దుర్దినములు అనేది రాకమునుపు మన దేవుడు, మన ప్రభువు యేసు క్రీస్తును ఏ సమయంలోనైనా మనము ఆయనను ఆరాధన చేయాలి, ఆయనను మహిమపరచాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఒక మాట ఈ లేఖనం ఇక్కడనే ఉంచండి. ఒక మాట చూడండి, గలతీయులు రాసిన పత్రికలో అపోస్తుడైన పౌలు, మీరు మరలా మీ పితరుల పారంపర్య ఆచారములను పాటిస్తూ దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు అనే మాట ఉంటుంది అక్కడ. 4వ అధ్యాయము గలతీ పత్రిక 8 నుండి 11 లేఖనం వరకు మనం చదువుకుంటే, ఒకసారి చదవండి. ఆ కాలం ముందైతే మీరు దేవుని ఎరగని వారై, గలతీ 4వ అధ్యాయము 8వ లేఖనకి వెళ్ళి 11 చదువుతున్నాను. ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి కానీ, ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనుక, బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవినైనా మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా, మునపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినములను మాసములను ఉత్సాహకాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమై పోనేమో అని మిమ్మును గురించి భయపడుచున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అపోస్తుడైన పౌలులో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మరలా మీరు మూల పాఠముల వైపు అనగా పాత జీవితం వైపు మీరు తిరిగితే మీ విషయమై నేను పడిన ప్రయాసము నా కష్టము వ్యర్థమై పోవునేమో అని ఆయన భయపడుచున్నాడు. ఎవరు? అపోస్తుడైన పౌలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మాట్లాడుతున్న ఈ మాటలు మాట్లాడుతున్న ఆయన అపోస్తుడైన పౌలు. కానీ ఈరోజు అపోస్తుడైన పౌలు మన మధ్యలో లేడు. కానీ ఆయనలో ఉన్న పరిశుద్ధాత్ముడు, దేవుని శిష్యుడైన అపోస్తుడైన పౌలులో ఉన్న పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన. హల్లెలూయా. కాబట్టి అక్కడ దినములను మాసములను ఉత్సాహకాలములను సంవత్సరములను మీరు పాటిస్తే మీకోసము నేను పడిన ప్రయాసము, నేను పడిన కష్టము అది వ్యర్థమైపోతుందని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఈరోజు ఏం చేస్తున్నారంటే ప్రపంచమంతా ఈస్టర్గా ఆయన లేచాడు, సమాధుల్లోకి వెళ్ళి ఆయన లేచాడు అని పండగ చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ఇక్కడ లేచిన తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? యేసు ప్రభు లేచాడు. కొంతమంది స్త్రీలు పోయారు. మగ్దలేన మరియా, సుసన్న, యోహన్న, ఇంకొక మరియా, కొంతమంది స్త్రీలు పోయారు. పోయి ఆయనను ఎక్కడ సమాధి చేశారో ఆ స్థలంలోకి వెళ్ళి చూసారికి ఆ సమాధికి పెద్ద బండ పెట్టారు. ఆ బండను ఎవరు తొలగిస్తారు? మనకంత శక్తి లేదు కదా బండను తొలగించడానికి అని వారిలో వారు మాట్లాడుకుంటూ వెళుతున్నారు. సుగంధ ద్రవ్యంలో పట్టుకొని ఆ సమాధి దగ్గరికి వెళ్తున్నారు. వెళుతున్నప్పుడు వాళ్ళు పోయేసరికి ఆ రాయి పొర్లించబడినది. అంతకుముందుకు ఏం చెప్పారనంటే ఈయన తన శిష్యులతో చెప్పాడు, ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములో నేను మరలా దాన్ని లేపుతానని అన్నాడు. కాబట్టి ఆయన చెప్పిన మాట నిజమని, దీనికి ఎలాంటి భద్రత మనము చేయకపోతే వాళ్ళ శిష్యులు వచ్చి ఆయన దేహంను తీసుకొని వెళ్ళి ఎక్కడనో పెట్టి మా ప్రభు లేచాడు, మా యేసయ్య లేచాడని వారు చెప్తారు అని ఈ ప్రధాన యాజకులు ఇశ్రాయేలు ప్రజలే, ఎవరో కాదు, ఇశ్రాయేలు ప్రజలే వెళ్ళి యాజకులు, లేవీలు, ఆ శాస్త్రులు, పరిసయ్యులు, సదుకాయులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు అందరాక వెళ్ళి కైసరు చక్రవర్తితో చెప్తే పెద్ద బండను పెట్టి దానికి మొత్తం సీలు వేసి సీలో ఏదో వేసి అక్కడ సైనిక బలిష్ఠులైన సైనికులను అక్కడ పెడతాడు. ఈ బండను 3 దినములకు మీరు భద్రం చేయాలి మీరని. వీరు తెల్లవారబోయారు. పోయేసరికి ఆ బండ పక్కకు పొర్లించబడినది. ఆ బండ మీద దేవుని దూత ఉన్నాడు, కూర్చున్నాడు ఆయన. ఆ దూత దేవుని దూత యొక్క రూపము మెరుపు వలె ఉన్నది అని బైబిల్ చెప్తా ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. వారు లోపలికి పోతూ ఉంటే ఆ దూత పిలిచి, మీరు ఎందుకు ఇక్కడ వెతుకుతున్నారమ్మా? మీరు ఆయన ఇక్కడ లేడు కదా, ఆయన ఇక్కడ లేడు. మీరు ఎందుకు ఇక్కడ వెతుకుతున్నారు ఆయనను? ఆయన చెప్పినట్టుగా ఆయన లేచున్నాడు. ఆయన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన లేచున్నాడు. లేచిన వాడిని మీరు ఎందుకు వెతుకుతున్నారు ఇక్కడ మీరు అని చెప్పి అక్కడ బేసేసరికి ఖాళీ సమాధి ఉన్నది అక్కడ. యేసు ప్రభు యొక్క దేహం అక్కడ లేదు, ఆయన దేహం అక్కడ. ఆయన లేచాడు. ఆయన లేచి
ఆమె ఏడుస్తూ ఉన్నది. ఆయన ఒక వ్యక్తి నిలబడ్డాడు అక్కడ. ఆయన నిలబడితే ఆయన దగ్గర పైన తోటమాల అనుకున్నది. అయ్యా, నా ప్రభుని ఎక్కడ పెట్టావో చెప్పు, నేను తీసుకొని వెళుతాను నా ప్రభును అని ఆయన కాళ్ళ మీద పడి మొక్కని పోతే ఆయన కొంచెం పక్క పోయాడు. పక్క పోయి ఇట్లా పిలిచాడు. మరియా అని పిలిచిన వెంటనే బోధకుడా అన్నది. అప్పుడు ఆమె గ్రహించేసింది, ఈయన యేసు క్రీస్తు అని. ఈయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఇక్కడ లేచాడు, ఆమె మరియా అని పిలిచాడు. బోధకుడా, అవర్ మాస్టర్, మా బోధకుడా అని సంబోధించింది. ఆయనను ముట్టుకొని ఇంకా నేను ఇంకా మహిమపరచబడలేదు, నా తండ్రి ఎదుగు నేను ఎక్కి వెళ్ళలేదు కాబట్టి నువ్వు నన్ను తాకకు. నేను అక్కడ గలిలయ వాళ్ళు నా శిష్యులు చెప్పిన ప్రకారముగా గలిలయలోని కొండ ఎదుగు నేను వెళుతున్నాను. నేను అక్కడికి వెళుతున్నానని నా శిష్యులు చెప్పు, నేను అక్కడికి వెళ్ళి వారితో నేను మాట్లాడుతాను. నేను హల్లెలూయా హల్లెలూయా అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ విషయాలన్నీ ఈ స్త్రీలు వాళ్ళు అసలు ఏమవుతుంది ఇక్కడ ఆశ్చర్యపోతున్నారు, విభ్రాంతి అవుతున్నారు. అసలు తనంతట తాను లేవడం ఏంటి, ఆయన ఈ సమాధి పెట్టిన సమాధి ఖాళీగా ఉండడం ఏంటి, ఈ రాయి పొర్లించబడి ఉండడం ఏంటి, ఆ రాయి మీద దేవుని దూత కూర్చోవడం ఏంటి, అసలు ఈయన ఎవరినే అని ఆశ్చర్యపోతున్నారు వారు. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. ఇక వాళ్ళు వచ్చారు. పేతురుకు, యోహానుకు, యాకోబుకు, శిష్యులకు, బర్తలోముకి, మత్తయికి, ఆంద్రేయకు, నతానేలుకు, ఫిలిప్పుకు వీళ్ళందరూ చెప్తే వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళారు. పేతురు వెళ్ళి చూశాడు, అక్కడ ఆయన సమాధిలో లేడు ఆయన. అప్పుడు 3 దినములు అయితే అన్నది. 3 దినములు అయిన తర్వాత ఇద్దరు శిష్యులు, యేసు ప్రభువుకు ఇద్దరు శిష్యులు, అందులో ఒక ఆయన పేరు రాశాడు ఇక్కడ, క్లోయోపా. చూస్తే 24వ అధ్యాయం లూకాసు వార్త 13 లేఖనకి వెళ్ళి మనము చదువుకుంటే ఇక్కడ ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అనే ఒక గ్రామానికి వెళ్ళుచు. వారిలో ఇద్దరంటే యేసు ప్రభు నమ్మిన శిష్యులలో ఇద్దరు, అపోస్తలు కాదు వీరు. శిష్యులలో ఇద్దరు ఆమడ దూరమున్న ఎమ్మాయి అనే గ్రామానికి నడుచుకుంటూ వెళుతున్నారు. జరిగిన ఈ సంగతులన్నిటిని గురించి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. యెరూషలేములో జరిగిన అనగా ఎవరి గురించి, యేసు ప్రభువు ఆయనను ఏ విధంగా హింసించారు, ఆయన ఏ విధంగా దూషించారు, ఆయన ఏ విధంగా అవమానపరిచారు అనేది ఈ విషయాలన్నీ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. వారు మాట్లాడుకుంటూ వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడుస్తున్నాడు. యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చాడు, వాళ్ళతో నడుస్తున్నాడు. నడుస్తూ ఉంటే ఈయన గుర్తుపడతలేరు వారు. యేసు ప్రభుని వారు గుర్తుపట్టడం లేదు. మరి ఆయనతో తిరిగారు, 3.5 సంవత్సరాలు తిరిగారు. ఆయన చెప్పిన వాక్యం విన్నారు వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈరోజు కూడా క్రైస్తవులు ఎట్లా ఉన్నారంటే, ప్రియ సోదరి సోదరుడా, సమస్త మోషేయు సమస్త ప్రవక్తలు చెప్పిన సంగతులను గ్రహించని మందమతులు ఉన్నారు ఈరోజు క్రైస్తవులు. మోషే ఎవరి గురించి చెప్పాడో, సమస్తమైన ప్రవక్తలు ఎవరి గురించి చెప్పారో ఆ లేఖనాలను గ్రహించని మందమతులు. ఎందుకు మందమతులు అవుతున్నారు వారంటే, వారికి ఏం కావాలి, ఆచారాలు కావాలి, పండుగలు కావాలి, పబ్బములు కావాలి, ఎంజాయ్మెంట్ కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు బైబిల్లో ఒక దగ్గర పెద్ద పార్టీ జరిగింది, తెలుసా అండి? చాలా పెద్ద పార్టీ జరిగింది అక్కడ. మనం పార్టీలు చేసుకుంటారు కదా ప్రజలు, నేను కాదు, మనం అంటే ప్రజలు. నేను ఎప్పుడూ పార్టీలు చేసుకోలే నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రజలు ఇప్పుడు పార్టీలు చేసుకుంటున్నారు. ఈ పార్టీలు చేసుకునే మూలం ఎక్కడుందంటే బైబిల్లో ఉన్నది. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది ఆ పార్టీ అని అంటే, ఐగుప్తు దేశంలోకి వెళ్ళి పోతూ ఉంటే మోయాబు దేశం వచ్చింది. బిలాము ప్రవక్తను పిలిపించాడు మోయాము రాజు బాలాకు. 4 దిక్కుల పైన దేవుని ఆశీర్వాదం వచ్చింది. వాళ్ళు మీకు బంధువులు, మీరు మంచి పార్టీ చేయమన్నాడు. ఎడ్లను కోసాడు, మేకలను కోసాడు, గొర్రెలను కోసాడు, మంచిగా ద్రాక్షరసం పెట్టాడు, ఫుల్ పార్టీగా. ఇప్పుడు వాటిని ఏం పేరు పెడుతున్నారు? ఏ పురుషునికి ఇష్టమైన స్త్రీని ఆ పురుషుడు పట్టుకొని పోతాడు, ఏ స్త్రీకి ఇష్టమైన పురుషుని ఆ స్త్రీ పట్టుకొని పోతాన్నది. ఏది తినేటోళ్ళు అది తింటాను, ఏది తాగేటోళ్ళు అది తాగుతాను. ఇప్పుడు దానికి పేరు పెట్టిండ్రు. ఏం పేరు పెట్టిండ్రు? రేవ్ పార్టీస్ అని పేరు పెట్టిండ్రు. ఇప్పుడు అక్కడ కూడా అదే ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. దేవుడు మోషేతో మాట్లాడిన ఫినెహాసు లేచి ఈట తీసుకోపోయి ఎక్క పోటు పొడిస్తే అప్పుడు దేవుని ఉగ్రత అక్కడ ఆగిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ పార్టీ జరిగింది, ఎంజాయ్మెంట్ పార్టీ జరిగింది అక్కడ. మళ్ళీ రెండో దగ్గర జరిగింది ఎంజాయ్మెంట్ పార్టీ. ఒక రాజు ఇచ్చాడు విందు. ఒక రాజు
తన యొద్ద సామంతులకు, తన యొక్క మంత్రులకు, తన యొక్క అధిపతులకు, తన దేశంలో ఉన్న ప్రముఖమైన వారికి పార్టీ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు చూడండి, మీరు పార్టీలకు, ఫంక్షన్లకు ముందుంటారా అనుకుంటారా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక రాజు ఇస్తున్నాడు. రాజు పార్టీ ఇస్తూ ఉంటే ఇక ఈ దినం నీది అయిపోతుంది బిడ్డ అని మేనే టేకల్ ఉపార్సిన్ ఆ పార్టీ జరుగుతున్న స్థలంలోకే ఆ గోడ మీద ఒక చేతి రాత రాశాడు దేవుడు. ఈ రాతను చదివి దాని అర్థం చెప్పాలంటే అక్కడ ఎవరికి అర్థమైతలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు ఇక్కడ ఎంజాయ్మెంట్ చేస్తూ ఉన్నారు. శత్రురాజులు వచ్చేసారు. అందరు మంచిగా తాగి పడుకుంటారు అందరూ. అవునా కదా? తాగినోనికి ఏం తెలుస్తుంది? ఏం తెలియదు వానికి. వాడు ఏం చేస్తానో తెలియదు, ఏం మాట్లాడుతాడో ఏం తెలియదు వానికి. ఈ రాజు కూడా అక్కడ ఎంజాయ్మెంట్లో ఉన్నాడు. ఆయన సామంతులు ఉన్నారు, సైనికులు ఉన్నారు, ప్రముఖులందరూ ఉన్నారు. శత్రుదేశములు వచ్చారు. ఒక్కొక్కరు మొత్తం చంపుకుంటూ పోయారు. ఆ రాజ్యాన్ని మొత్తము కబలించేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూడండి, మనం గమనిస్తే వీళ్ళకి ఏం కావాలంటే ప్రజలకి ఈరోజు ఎంజాయ్మెంట్ కావాలి. అందుకే దేవుడు అంటే మందమత్తులారా అంటున్న వారిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషేయు సమస్త ప్రవక్తలు చెప్పిన లేఖనములను గ్రహించని మందమత్తులారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉన్నారు. అందులో ఒక ఆయన పేరు క్లెయోపా. ఎంబాయి అనే గ్రామానికి నడుచుకుంటూ పోతున్నారు. వాళ్ళు యేసు ప్రభు జరిగిన విషయాల గురించి వారు ఆలోచన చేస్తున్నారు. వారు దేవునికి మహిమ కలుగును గాక. వారు ఆలోచన చేసుకుంటూ యేసు ప్రభు వచ్చి వాళ్ళతో నిలబడ్డాడు. వాళ్ళతో మాట్లాడుతాడు. ఆయన వారితో నడుచుకుంటూ పోతుండే ఆయన. మరి కనీసం ప్రభా నువ్వు లేచినవా ప్రభా, అయ్యా నీకు వందనాలు తండ్రి దండం పెడతలేరు ఆయనకు. గ్రహించాలా? గ్రహించటం లేవారు. మరి ఏమైపోయింది? అసలు లేస్తాడో లేవడో అన్న డైలమాలు ఉన్నారు వారు. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక మాట చదవండి, కీర్తన 16వ అధ్యాయము. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియవు అనే మాట ఉంటుంది అక్కడ. చదవండి ఒకటి. కీర్తన 16వ అధ్యాయంలో, కీర్తన 16వ అధ్యాయము 11వ లేఖనం. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియవు, జీవ మార్గంలో నీవు నాకు తెలియజేసావు. హల్లెలూయా. ఎవరైనా యేసయ్య పరిశుద్ధుడైన, ఆయన దేహము సమాధిలో పెట్టబడింది కానీ కుళ్ళు పట్టదు, కుళ్ళిపోవద్దైన దేహం, పురుగులు పడద్దైన దేహానికి. దేవునికి మహిమ, హల్లెలూయా. దేవునికి ఘనత కలుగును గాక. మరి యేసు ప్రభుతో ఉన్న వాళ్ళు, యేసు ప్రభుని ఆరాధన చేసేవాళ్ళు, చర్చిలోకి వెళ్ళి దేవుని యొక్క వాక్యం చదివేవాళ్ళు, మరి లేఖనాలు ఎందుకు గ్రహించటం లేదు వారు? అందుకే యేసు ఏమంటాడు అక్కడ, మోషేయు సమస్త ప్రవక్తలు చెప్పిన లేఖనములను గ్రహించని మందమత్తులారా అంటున్నాడు ఆయన. దేవునికి మహిమ, హల్లెలూయా. దేవుని నామానికి ఘనత కలుగును గాక. మందమత్తులు అంటే ఇక వారికి వాక్యం అవసరం లేదు. వారికి ఏం అవసరం లేదండి? వాక్యం అవసరం లేదు వారికి. ఈరోజు కూడా క్రైస్తవులకు వాక్యం అవసరం లేదు. చదవరు వాక్యం అవసరం లేదు. వాక్యం చదవరు. మాట నోటికి ఏదైతే మాట్లాడుతూనే ఉంటా అంటారు. దేవునికి మహిమ, హల్లెలూయా. ఇక్కడ చూడండి, వారు యేసు ఆయనను గుర్తుపట్టలేదు. వారు అయితే 16వ వాక్యము, అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడిను. వారి కన్నులు మూయబడ్డాయి. ఏం మూయబడ్డాయి? ఎవరు మూశారు? దేవుడు కాదు, సాతాను గారు మూశాడు. దేవుడు ఎక్కడ మూస్తాడండి? దేవుడు కన్నులు తెరుతాడు ఆయన ఎవరి అయినా. దేవుని వాక్యం విన్నప్పుడు, దేవుని మాటకు లోబడ్డప్పుడు కన్నులు తెరబడతాయి నీకు. దేవుని యొక్క వాక్యం విని దేవుని యొక్క మాటకు లోబడకపోతే నీ కన్నులు మూయబడతాయి. ఎవరు మూస్తారు అక్కడ? మొన్న గుడ్ ఫ్రైడే చూపించాము. ఎవరు అంటే మూసేది? ఈ యుగ సంబంధమైన దేవత, క్రీస్తు యొక్క స్వరూపము, దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమ ఆయన సువార్త ప్రకాశింపకున్నట్లు ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగజేశాను. హల్లెలూయా. యేసయ్య కాదు, నమ్మకపోతే, నువ్వు వాక్యం నమ్మకపోతే. అందుకే ప్రవక్త అంటాడు, ఆది కాండం 1వ అధ్యాయం 1వ వాక్యం నుండి ప్రకటన గ్రంథము చివరి అధ్యాయం చివరి వాక్యం వరకు నువ్వు నమ్మాలి. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి ఇష్టమైందే నమ్ముతారు, ఇష్టం కానీ నమ్మరంటే నువ్వు మందమతులే. యేసయ్య భాగంలో ఒక భాగం నీకు మంచిది, ఇంకో భాగం చెడ్డది ఉంటుందా ఆయన శరీరంలో? వాక్యం ఆయన వాక్యమే శరీరధారి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యమే శరీరధారి వచ్చాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యం శరీరధారి వచ్చిన తర్వాత నువ్వు ఆయన వాక్యం, నీకు ఇష్టమైన వాక్యాన్ని నమ్మి నీకు ఇష్టం లేని వాక్యాన్ని వదిలేస్తున్నావు అంటే ఎవరిని వదిలేస్తున్నావు?
యేసు ప్రభువుని వదిలేస్తున్నావు. ఈరోజు చాలామంది క్రైస్తవుల పరిస్థితి అదే విధంగా ఉన్నది. అందుకే ఆయన ఏమంటుండే, ఆయన వారి కన్నులు మూయబడ్డాయి, అందుకే వాళ్ళు గ్రహించట్లేదు యేసు ప్రభువుని. మరి ఆయనతో పాటు జీవించిన వాళ్ళు కదా వారు, ఆయనతో పాటు నడిచిన వాళ్ళు కదా, ఆయనతో పాటు ఉన్నవాళ్ళు కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారి కన్నులు మూయబడను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొని వచ్చిన ఈ మాట ఏమని అడగగా వారు దుఃఖముక్కలే, మళ్ళీ ఏడుస్తానట. వాళ్ళు ఇప్పుడు ఏడుస్తాను ఇవాళ బాగా, ఈస్టర్ కదా కాదు, ఇవాళ హ్యాపీ ఉంటుంది బాగా. మొన్న శుక్రవారం బాగా ఏడుస్తారు, శుక్రవారం నాడు ఏమిస్తారు, బాగా ఏడుస్తారు ఇవాళ చాలా హ్యాపీగా ఉంటారు. ఇవాళ సంతోషం. మేనే టేకెల్ ఉపార్సిన్ అనే మాట వాళ్ళకు వస్తుంది వాళ్ళకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలా ఫుల్ ఎంజాయ్ చేస్తా అంటే లేచిండు మా ప్రభు, లేచిండు ఇవాళ ఈస్టర్ అని దుఃఖముక్కలే నిలిచిరి. వారిలో క్లెయోప అనువాడు, అందులో ఆయన పేరు ఏం పేరట, క్లెయోప అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరగవా అని ప్రశ్నిస్తాను ఆయన. నువ్వు యెరూషలేములో నివాసము చేస్తున్నావు, యెరూషలేములో నువ్వు ఉన్నావు, నువ్వు దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. దేవుని నామానికి ఘనత కలుగును గాక. నువ్వు యెరూషలేములో ఉన్న నీవు అక్కడ జరిగిన సంగతి నీకు తెలియదా? నీకు మళ్ళీ తిరిగి ఆయననే ప్రశ్నిస్తాను. ఎవరిని? యేసు ప్రభువుని. అవునా కదా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. సేమ్ ఆల్సి ఈరోజు ఉన్న క్రైస్తవులు ఉన్నట్టే ఉన్నారు వాళ్ళు అక్కడ కూడా. అందుకే ఆయన రాసిండు అవి ఏమని వారిని అడిగినప్పుడు ఆయన కూడా ఏం చేస్తాడు, తెలియనట్టే ఉంటాడు. ఆయన వీళ్ళు ఏం చెప్తారో ఇందామని అనుకుంటాను. అడిగినప్పుడు నజరేయుడైన యేసును గురించిన సంగతులు వేరే ఏం లేవాయా? నజరేయుడైన యేసు క్రీస్తుని గురించిన సంగతులు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏం చెప్తారో చూద్దామని చూస్తున్నాడు ఆయన. దేవునికి మహిమ, హల్లెలూయా. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియల్లోనూ వాక్యంలోనూ శక్తిగల ప్రవక్త అయి ఉండను. నమ్ముతాలైన శక్తిగల ప్రవక్త అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ ప్రవక్త చెప్పిన లేఖనాన్ని నమ్మాలి కదా, అవునా కదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈరోజు కూడా మనము ప్రవక్త నమ్ముతానా మనం? మరి ప్రవక్త చెప్పిన లేఖనాన్ని నమ్ముతానా? నమ్మటం లేదు. ఈ కాలానికి ప్రవక్త వర్తమానం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, నమ్ముతున్నాం మనం. ప్రవక్త వర్తమానం నమ్ముతున్నాం. కానీ ప్రవక్త వర్తమానంలో ఏం చెప్పాడో అదే చేస్తేనే నువ్వు నమ్మినట్టు అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు ప్రవక్త చెప్పిన లేఖనము నమ్మక నువ్వు ఎంతగా ప్రవక్త అని చెప్పినా వ్యర్థమే అది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఎవరట? దేవుని ఎదుటను మనుషుల ఎదుటను క్రియల్లోనూ వాక్యంలోనూ శక్తిగల ప్రవక్త అయ్యుండను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రియలు చేసేట్లో శక్తి ఉంది, వాక్యంలో శక్తి ఉంది. దేవునికి మహిమ, హల్లెలూయా. వీళ్ళకి ఆ గ్రహింపు వచ్చేసింది అక్కడ. మన ప్రధాన యాజకులు అధికారులు ఆయనను ఎలాగూ మరణ శిక్షకు అప్పగించి సిలువ వేసిరో నీకు తెలియదా? మన ప్రధాన యాజకులు, మన అధికారులు, ప్రధాన యాజకులు ఎవరు? వీళ్ళు యూదులే, వేరే వాళ్ళు కాదు. అందుకే ఏదో క్రైస్తవులు ఏం చేస్తాను, గుడ్ ఫ్రైడే ఆడపోయి సిల్వర్ పెట్టేస్తాను సమాధులలో. ఒక కొండ మిన్నో సమాధులలో సిల్వర్ పెట్టేస్తాను. ఇలా పొద్దున్న తెల్లారి 4 గంటలకు పోయి ఆ అడిగ సిల్వను పట్టుకొస్తాను. ఇది జరగడానికి ముందు ఏం చేస్తానంటే మట్టల ఆదివారం. మొన్న ఆదివారం ఏంటిది? మట్టల ఆదివారం. ఈత మట్టలు పట్టుకొని నడతా అంట. మరి ఏసయ్యేడి, అవునా కదా? ఏసయ్యేడి. మరి నువ్వు మట్టలు పట్టుకొని వీధిలో నడుచుకుంటూ పోతా ఉంటే మరి నీకు ఎదురుగా ఏసయ్య రావాలి కదా. ఏసయ్యేడి అంటే అక్షరానుసారంగా చేస్తాను వీళ్ళంతా. బైబిల్ చెప్తుంది అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయును. దేవుని యొక్క వాక్యము ఆత్మయు జీవమైనది. దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో యేసు క్రీస్తుకు జీవం ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపజేయును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అధికారులు, ప్రధాన అధికారులు ఆయనను సిలువకు అప్పగించారు. ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. మమ్మల్ని విమోచించేవాడు ఈయనే.
వీళ్ళేమనుకుంటారు, వీళ్ళు కత్తి పట్టుకొని డాలు పట్టుకొని బాణాలు వేసి రోమా సైనికులను రోమా ప్రభుత్వం మొత్తం కులగొట్టి మా ఇస్రాయల్ దేశానికి స్వతంత్రం తీసుకొస్తారు కావచ్చు అని అనుకున్నారు వీళ్ళు. కానీ ఆయన చేసే యుద్ధం అది కాదు. ఆయన చేసే యుద్ధము అది కాదు. ఆయన ఎక్కడికి వెళ్ళి విమోచన కావాలి? నీకు సాతాను బంధకములోకి వెళ్ళి నీకు విమోచన కావాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నరకములోకి వెళ్ళి నీకు విమోచన కావాలి. పాతాళంలోకి వెళ్ళి నీకు విమోచన కావాలి. దయ్యంలోకి వెళ్ళి నీకు విమోచన కావాలి. దుష్ట ఆత్మలకి వెళ్ళి నీకు విమోచన కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపవిత్ర ఆత్మలకి వెళ్ళి నీకు విమోచన కావాలి. చీకటి అంధకార శక్తుల్లోకి వెళ్ళి నీకు విమోచన కావాలి. నీకు ఇవన్నీ సాతాను కానీ క్రియలు ఇవి. ఇంకొకటి, ఈ యుగ సంబంధమైన దేవత శక్తికి వెళ్ళి నీకు విమోచన కావాలి. ఇప్పుడు ప్రజలను బాగా పట్టించేది ఏంటి తెలుసా అండి? ఈ యుగ సంబంధమైన దేవత ఏంటిది? ఈ యుగ సంబంధమైన దేవత తెలుసా? ఈ లోకం. హల్లెలూయా. ఏంటిదండి? ఈ యుగ సంబంధమైన దేవత ఏంటిది? ఈ లోకం. ఆ లోకంలో నేను శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మేము శరీరాశ కలిగి నీకు విమోచన కావాలి, నేత్రాశ కలిగి నీకు విమోచన కావాలి, జీవపు డంబములకు వెళ్ళి నీకు విమోచన కావాలి. ఇవి తండ్రి వలన వచ్చినవి కావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆయన నామం కొనియాడబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మమ్మల్ని విమోచించబోవాడు ఈయనని మేము నిరీక్షణ కలిగి ఉన్నాం. అయినను ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానగా వచ్చిరి. మాలో కొందరు స్త్రీలు వెళ్ళారు. తెల్లవారినప్పుడు వెళ్ళి ఆయన దేహము కనబడక తిరిగి వచ్చారు. వాళ్ళు తిరిగి వచ్చి కొందరు దేవదూతలు తమ కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలగజేశారు. అంటే వాళ్ళకి ఆశ్చర్యం అవుతుందట. నేను ఎట్లా లేచిండి, నేను ఎవరు లేపి నేను అంటే ఇంకా ఆశ్చర్యపడతాను వారు. ఈరోజు కూడా యేసయ్య క్రైస్తవులు ఆశ్చర్యపడతాను. ఈ కాలానికి ప్రవక్త ఉన్నాడా? ఈ కాలానికి ఏలి ఆత్మగల వ్యక్తి ఉన్నాడా? ఈ కాలానికి దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్తుందా? ఈ కాలానికి యేసుక్రీస్తు నామముల బాప్తము కరెక్ట్ అని ఉన్నదా బైబిల్లా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇవి కరెక్టేనా? ఇవి కొంతమంది అవి యూదులకే యేసుక్రీస్తు నామముల బాప్తం అంటే యూదులకే, అది వాళ్ళకే వర్తిస్తే మనకు కాదు, మనం అన్యజనులం, మనకు కాదంటారు వాళ్ళు. కానీ అది ఏమంటే ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ ఈ వాగ్దానము చెందును. హల్లెలూయా. అది యేసయ్య నీకు ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం. అది నువ్వు అందులో బాప్తం తీసుకోకపోతే వాగ్దానం కోల్పోయావు. యేసు ప్రభు చెప్పిన మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ లేఖనంలో చెప్పిన ఆ మాటక నెరవేరిపే అపోస్తల కార్యము 2వ అధ్యాయం 38వ లేఖనమైనది. హల్లెలూయా. ఇప్పటి కూడా ప్రభు తన ప్రజలను పిలుచుకుంటున్నాడు. ఆయన ఈరోజు నిన్ను పిలిచాడంటే దేవునికి ఆ వాగ్దానం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విస్మయపోతున్నారు వారు, ఆశ్చర్యపోతున్నారు. ఆయన లేచాడా అని అంటే మాకు ఆశ్చర్యం జరిగింది, మేము ఆశ్చర్యపోయామేమో అని అంటున్నాడు. అందుకే మందమతులారా అంటాడు ఆయన దేవుడు వాళ్ళని. ఈరోజున్న క్రైస్తవులు కూడా ఏంటిది? మందమతులు. వారు వాక్యము అర్థం కావటం లేదు. ఎందుకంటే ఈగ సంబంధించిన దేవత యొక్క ఆధీనంలో వారు ఉన్నారు. దేవునికి మహిమ. హల్లెలూయా. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరు కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అదే పేతురు వెళ్ళాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, మొత్తం ఫుల్ ఫాస్ట్. మన ఒలింపిక్లో పెడితే ఎట్లా పోతాడో అట్లా పోయిన ఆయన పేతురు. ఎందుకంటే ముందు పరిగెత్తుకు వెళ్ళిండు, ఆడ వేసారు ఆయన లీడ్ అయిన. మరి వీళ్ళు చెప్తున్నాం వీళ్ళొక ఆయన కనబడ్డాడు. అసలు నాకు పరలోక రాజ్యం తాళం చెవులు ఇచ్చాడు కదా దేవుడు. మరి నేను ముందు వెళ్తే వెళ్ళేసరికి ఆయనకు అక్కడ కనబడలే పేతురుకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అదే క్లోయప్ అదే చెప్తున్నాడు ఆయన. మాలో కొందరు శిష్యులు వెళ్ళారు, వెళ్ళి అక్కడ చూస్తే ఆయన వారు కనబడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన అప్పుడు అంటాడు, అవివేకులారా అంటే బుద్ధి లేని వారా, కనీసం ఇంగిత జ్ఞానం లేని వారులారా, ఇక మందమతులారా అంటే ఏమైపోయింది? మొత్తం మైండ్ అంతా మొత్తం సాతానుగా నింపబడింది. మందమతులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ నమ్మని మందమతులారా,
క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, క్రీస్తు అనగా మెస్సియా, శరీరధారి అయిన దేవుడైన దేవునికి మహిమ, హల్లెలూయా. ఈ విధంగా జరిగి ఈ విధంగా శ్రమపడి ఆయన తన మహిమలో ప్రవేశించాలి. ఇది మీరు నమ్మటం లేదా? ఇంకేమంటాడు ఆయన? మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తను కూర్చున్న వచనముల భావము వారికి తెలిపెను. మోషే ఎవరి గురించి చెప్పాడో వారికి. ప్రవక్తలందరూ కూడా ఆయన గురించి ఏం చెప్పారో ఆ భావం కూడా చెప్పిండు వాళ్ళకు, అర్థం కూడా చెప్పిండు వాళ్ళకు. అయినా ఈయన చూసి అయ్యా ప్రభానికి దండం అంటలేరు. ఆయన అంటలేరు. అర్థం ఇంకా వాళ్ళకెళ్ళి మందమత్తుల్లోకి వెళ్ళి బయటికి రాలేవారు, అవివేకంలోకి వెళ్ళి బయటికి రాలేవారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నామినేషన్ వాళ్ళు అలాగే ఉన్నారు, మెసేజ్లో కూడా అలాగే ఉన్నారు. మెసేజ్లో వ్యక్తి పూజ చేసే వాళ్ళు బాగున్నారు. ఇంకా మెసేజ్లో ఈయన వచ్చి వాక్యం చెప్తేనే మేము మీటింగ్ పెట్టుకుంటాం అంటే వాళ్ళు ఉంటారు. మేము మీటింగ్ పెట్టుకుంటే మేము స్పెషల్, మా చర్చిలో స్పెషల్ మీటింగ్ పెట్టుకుంటే ఫలానా వ్యక్తి వస్తేనే వాక్యం చెప్పాలి. ఇక వేరే అయినా వాక్యం చెప్పడం, వేరే సేవకుడు వాక్యం చెప్పకూడదు అక్కడ. వ్యక్తి పూజ. ఎవరిని వ్యక్తిని చేస్తాను? ఎవరికైతే బాగా డబ్బు ఉంటుందో వాడిని పూజిస్తాను ఇక్కడ మెసేజ్లో. మన భారతదేశంలో ఎవరి దగ్గర అయితే బాగా డబ్బు ఉంటుందో వాళ్ళే దేవుళ్ళు అవుతాను. వాళ్ళకు యేసేగా దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేదంటే బాగా ఏంటిది మనిషిని ప్రేజ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే దేవుళ్ళు అవుతాను వాళ్ళకు. ఈ మెసేజ్లో కూడా వ్యక్తిగత చేసే వాళ్ళు ఉన్నారు. దేవునికి మహిమ, హల్లెలూయా. దేవుని నామానికి ఘనత కలుగును గాక. నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే కేవలం వాక్యమును మాత్రమే చూడాలి, వ్యక్తిని పూజించద్దు మనం. మా సంఘంలో వ్యక్తి వచ్చి వాక్యమే చెప్పాలి, సేవకుడు వస్తేనే వాక్యం చెప్పాలి, వేరే సేవకుడు వచ్చి వాక్యం చెప్పకూడదు. మేమైనా స్పెషల్ మీటింగ్ పెట్టుకుంటే ఫలాని వ్యక్తి వచ్చే మాకు వాక్యం చెప్పాలి, వేరే వ్యక్తి చెప్తే మాకు ఇష్టం ఉండదు. మాకు ఏంటిది అది? డబ్బున్నోని చూస్తానో, ధనవంతుని చూస్తానో, లేదా పేరు ప్రఖ్యాతులను చూస్తానో, లేదా గొప్పవాడిని చూస్తానో, లేదా వాక్చాతుర్యం బాగున్నవాడిని చూస్తానో. అంటే ఏంటిది? ఒక విధంగా వ్యక్తి పూజ ఇది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా వరకు ఈ మెసేజ్లు కూడా అదే ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఘనత కలుగును గాక. మనం మీటింగ్ పెట్టుకోవాలనుకుంటే మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి మాట్లాడిన తర్వాత దేవునికి ఆ వ్యక్తి కూడా మాట్లాడినప్పుడు దేవుని నడిపించిన వ్యక్తులు వస్తారు మన ఎదుకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అతడు చిన్నవాడా, ధనవంతుడా, కోటీశ్వరుడా, పెద్దవాడా, పేరు ప్రఖ్యాతులవాడా, అది కాదు మనం చూసేది. మనం ఏం చూడాలి? ఆ వ్యక్తి చెప్పే వాక్యంను మనం చూడాలి మనం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇక్కడ చూడండి, మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటి తను కూర్చున్న వచనాల భావము వారికి తెలిపెను. ఇంతలో తాము వెలుచున్న గ్రామం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంక కొంత దూరము వెళ్ళినట్లు అగుపడగా, ఎంఐ గ్రామం వచ్చింది. ఈయన ఇంకో కొంచెం దూరం నడుచుకుంటూ పోతాడు. ఆయన అప్పటికి పొద్దుగుంకింది, చీకటి పడ్డది. పొద్దుగుంకింది, చీకటి పడ్డది. అయినా గుర్తుపడతానులా. మరి 3.5 సంవత్సరాలు ఈయనతో ఉన్నారు కదా శిష్యులు వారు. ఇప్పుడు నన్ను మీరు చూస్తున్నారు, మిమ్మల్ని ఏం చూస్తున్నా. మనం అనస్పేట కరీంనగర్ను వాడేమో వేసుకున్నాం. అన్న ప్రేజులు ఆడన్నా గుర్తుపడతావా? అవునా కదా? వాస్తవమా కదా? మరి ఈయన ఉంటే ఈయన ఎందుకు గుర్తుపడతలేరు వాళ్ళు? అందుకే మొదట మనం ఏం చూడాలి? మనము లేఖనాలను చూడాలి. మనం పరిశుద్ధ గ్రంథంలో లేఖనములు ఏం చెప్తున్నాయో ఆ లేఖనాలను మనం చూడాలి. మనం దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేఖనాలను చూడకుండా, లేఖనగా వాక్యమును చూడకుండా, వాక్యానుసారమైన జీవితంను జీవించకుండా, వాక్యానికి లోబడిను జీవించకపోతే ఈరోజు కూడా నీవు కూడా మందమత్తునివే, నీవు కూడా మందమత్తురాలువే. గుర్తుపెట్టుకోను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు లేఖనమును గ్రహించకపోతే, వాక్యమును కనుక లోబడకపోతే, వాక్యానుసారమైన జీవితం కనుక నీకు లేకపోతే నీ ముందు యేసయ్య వచ్చి నిలబడని ఆయన గుర్తుపట్టను. ఎందుకు అనంటే ఆయన వాక్యమునే దేహముగా ధరించుకొని వచ్చాడు. ఆయన
నువ్వు చదువుతున్న వాక్యమనే నువ్వు గుర్తుపట్టినప్పుడు, చదువుతున్న వాక్యమనే నువ్వు లోబడినప్పుడు, చదువుతున్న వాక్యానుసారమైన జీవితమే నీకు లేనప్పుడు ఆయన శరీరధారి వచ్చిన ఆయనను ఎలా గుర్తుపడతాను? అవునా కదా? వాస్తవమా కదా? ఇప్పుడు ఆయన ఎక్కడ రాబోతున్నాడు? ఆయన మధ్యాకాశం రాబోతున్నాడు. ఆయన హల్లెలూయా. ఎక్కడ రాబోతున్నాడు? ఆయన రెండవ రాకడగా మధ్యాకాశం రాబోతున్నాడు. ఆయన పెళ్లి కుమారునిగా రాబోతున్నాడు. హల్లెలూయా. పెళ్లి కుమార్తెగా నీ రూపం మార్చుకోకపోతే ఆ వాక్య రూపమైన ఆ పెళ్లి కుమారుణ్ణి నువ్వు ఎలా గుర్తుపట్టగలుగుతావు? ఏ విధంగా నువ్వు గుర్తుపడతావు ఆయనను? దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ ఏం చెప్తాడు యేసుప్రభు? ఏం చెప్తున్నాడు? మోషేయు సమస్త ప్రవక్తలు చెప్పిన లేఖనములను నమ్మని మందమతులారా అంటుండ ఆయన. హల్లెలూయా. మోషే చెప్పిన లేఖనాలు నమ్మాలి, సమస్త ప్రవక్తలు చెప్పిన ప్రతి లేఖనమును నువ్వు నమ్మాలి, పాటించాలి. అప్పుడే నీకు నిత్య జీవం. నీకు ఇష్టమైన లేఖనాన్ని నమ్మి ఇంకో ఇష్టం లేని లేఖనం నమ్మకపోతే నువ్వు నిత్య జీవానికి వెళ్ళలేవు. ప్రియ సోదరి సోదరుడను, నేను గిదే చేస్తా, గిది నేను చేయను వాక్యంలో, అలాంటి స్థితి ఉంటే నువ్వు నిత్య జీవం పొందలేవు, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. నువ్వు దేవునికి మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. ఆ గ్రామం వచ్చింది, కొంత దూరం ముందుకెళ్ళాడు. వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండటకు లోపలికి వెళ్ళాడు. పొద్దుగుంకింది, సూర్యుడు అస్తమించేసిండు, సాయంకాలం అయిపోయింది, చీకటి పడుతుంది. ఈ రాత్రి మా దగ్గర ఉండి ఇక్కడ మాతో పడుకొని తెల్లవారి పెందల కాడ లేచి నీ మార్గం నువ్వు వెళ్ళు అయ్యా అని అన్నారు. ఆయనను బలవంతం చేస్తే వచ్చి వారితోటి వారున్న ఇంట్లోకి ప్రవేశించేశాడు. ఆయన వెళ్ళాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుంది? ఇక ఆయన వారితో కూడా భోజనంలో కూర్చున్నప్పుడు, అలా భోజనం పెట్టినా లేదా? పెట్టలేదామా? పెట్టిన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వారితో కూర్చున్నాడు. ఆయన ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచాడు. వాళ్ళు తినేది రొట్టె కాబట్టి ఒక రొట్టె ఇచ్చారు ఆయనకు. అయ్యా నువ్వు కూడా పొద్దంతా ఏం తిన్నావో తినలేదో కొంచెం ఈ రొట్టె తినయ్యా అని ప్రభుకి ఇచ్చారు. దాన్ని పట్టుకొని అయ్యా నీకు వందనాలు తండ్రి అని దేవుని స్తుతించాడు. దేవుని మయపరిచాడు. మయపరిచి ఆ రొట్టెను విరిచిండు ఆయనకు. అంతే. ఏమైంది అక్కడ చూడండి. స్తోత్రము చేసి దాన్ని విరిచి పంచిపెట్టగా వారి కన్నులు తెరబడి ఆయనను గుర్తుపట్టారు. అప్పుడు రొట్టెని విరిస్తే వారి కన్నులు తెరబడి అప్పుడు ఆయనను గుర్తుపట్టి మొక్కుదామంటే ఉన్నాడు. ఆయన లేడు. నడుచుకుంటూ వస్తానో గుర్తుపట్టేది ఆయనను. అవునా కదా? గుర్తుపట్టిలా? అయ్యా బాంచే తండ్రి కాల్మొక్తాను మొక్కిన ఆయనకు మొక్కలే. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంట్లోకి తీసుకొని పోయారు, భోజనం పెట్టారు. భోజనం పెట్టిన తర్వాత ఆయన రొట్టె తీసుకున్నాడు, విరిచాడు. విరిచిన వెంటనే కళ్ళు తెరబడ్డాయి. చూశారుగా ఆయన లేడు. ఉన్నాడా? లేడాయన. అదృశ్యమైపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి కన్నులు తెరబడి ఆయనను గుర్తుపట్టింది. అంతటా ఆయన వారికి అదృశ్యుడు. ఆయన అదృశ్యమైపోయాడు. ఆయన మేము. హల్లెలూయా. ఈరోజు నీకు సమయం ఉండగానే ప్రభువును తెలుసుకున్నావు. సమయం ఉండగానే వాక్యానికి లోబడు. నువ్వు వాక్యంలో ఉన్నదానికి లోబడి ఆయన చేయమన్న క్రియలు నువ్వు చేయను. నువ్వు నిత్యజీవం పోవాలని అనుకుంటే, నాకు నిత్యజీవం వద్దు, నేను ఇట్లనే ఉంటా, నేను నరకాన్ని పోవాలనుకున్నాను అనుకుంటే నీ ఇష్టం. కానీ దేవుని చిత్తము అది కాదు. ఎవరు కూడా నరకం పోవడం దేవుని చిత్తము కాదు. మనం ఎవరు కూడా కోరుకోవద్దు కూడా. దేవునికి మహిమ. హల్లెలూయా. అందరూ కూడా నిత్య జీవాన్ని పొందుకోవాలి. అందరూ పరలోక రాజ్యంలో ఉండాలి. అందరూ యేసయ్య పాదాల దగ్గర ఉండాలి. మనం దేవునికి మహిమ. హల్లెలూయా. ఆయన చేత మనం దీవించబడాలి. ప్రభు చేత మనం ఆస్వాదించబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి ఘనత కలుగును గాక. హల్లెలూయా. ఆయన వారికి అదృశ్యుడయ్యాడు. వారు ఆయన త్రోవలో వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయములలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిది. హల్లెలూయా. వాళ్ళ హృదయాలు ఏమైతుందో, ఒక హృదయాలు మండుతూనే వాళ్ళు, కానీ గ్రహించటం లేదు.
హృదయాల్లో మంట వస్తుంది, వాళ్ళకు అగ్ని మండుతున్న హృదయాల్లో. దేవునికి మహిమ, హల్లెలూయా. కానీ వాళ్ళు గ్రహించడం లేదు. అంటే ఏం కనబడుతుంది వాళ్ళకు? మా విమోచకుడు వచ్చి మమ్మల్ని విమోచిస్తాడు కావచ్చు, మేము ఎంతకాలం మేము ఈ రోమా సైనికులు బానిసలుగా ఉండాలి, రోమా దేశానికి బానిసలుగా ఉండాలి, మేము మెస్సియా వచ్చి మాకు పక్షాన్ని యుద్ధం చేసి వాళ్ళని జయించి మాకు స్వతంత్రం ఇస్తాడని ఆలోచనలు ఉన్నారు వారు. అప్పటికీ తెలుస్తుంది వాళ్ళకు, అయిన ప్రవక్త అని నమ్మారు. అక్కడ ఆగిపోయారు వాళ్ళు, ప్రవక్త అనే స్థాయి కాడ ఆగిపోయారు వాళ్ళు, ఇంకా ముందుకు పోలే. కానీ ఒక స్త్రీ ప్రవక్త దగ్గర ఆగలే, ఆమె ఇంకా ముందుకు వచ్చేసింది. ఆమె ఎక్కడికి వచ్చింది? ఆమె క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చినప్పుడు ఈ సంగతులు మాకు బయలుపరుస్తాడని నేను నమ్ముచున్నానయ్యా అన్నది ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవక్త ఈ విషయాలు చెప్తాడు అని నేను నమ్ముతున్నాను అన్నది. ఆయన వర్షిప్ గురించి చెప్పిన తర్వాత క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చి ఈ సంగతులు బయలుపరుస్తాడు అని అంటే అప్పుడేమో ఆమె ప్రవక్త అంటే నేను ప్రవక్త కంటే గొప్పవాడిని అన్నాడు ఆయన. హల్లెలూయా. ప్రవక్తల కంటే గొప్పవాడు యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఏంటిదైనా గొప్పతనము? క్రీస్తు అనబడిన మెస్సియా ఆయన, అనగా వాక్యమే శరీరధార అయిన దేవుడైనాడు. వర్షిప్ గురించి చెప్పాడు. అప్పుడు క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చి మాకు విషయాలు చెప్తాడు అయ్యా అని అంటే నీతో మాట్లాడుతున్న నేనే ఆయనను అన్నాడు ఆయన. హల్లెలూయా. ఈ క్లోయోపా ఆయనతో వచ్చిన శిష్యులు ఎక్కడికి ఆగిపోయారు? వాళ్ళు వాక్యంలోను శక్తిలోను దేవుని ఎదుట శక్తి గల ప్రవక్త దగ్గర ఆగిపోయారు వారు. హల్లెలూయా. అక్కడ ఆగిపోయారు. కానీ క్రీస్తు అనబడిన మెస్సియా, ఈయన శరీరధారైన దేవుడు, ఈయన సజీవుడైన దేవుడు, హల్లెలూయా అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు వారు. ఈరోజు క్రైస్తవులు కూడా ఒక దగ్గర ఆగిపోతున్నారు వారు. మాకు ఈ వాక్యం గిడి వరకు చాలయ్యా, మాకు ఇక ఎక్కువ చెప్పకు బ్రదర్, వాక్యం చాలు మాకు చేస్తారు. అక్కడ వాళ్ళు కొన్ని స్థాయిలలో సాతానుగాడు విశ్వాసాలను ఆపేస్తా అంటాడు వాడు, ముందుకు పోనీయాడు వాడు సాతానుగాడు. దేవునికి మహిమ, హల్లెలూయా. దేవుని విత్తనం నీలో ఉంటే నువ్వు ముందుకెళ్ళిపోతావు. ప్రవక్త దగ్గర ఆగిపోయారు. కానీ ఆ స్త్రీ ఎవరు? సమరయ స్త్రీ ఆమె. దేవునికి మహిమ, హల్లెలూయా. ఆమె ఎవరి కోసం చూస్తున్నది? ఆమె క్రీస్తు అనబడిన మెస్సియా కోసం చూస్తున్నది ఆమె. నేనే ఆయన వెంటనే పాత్రను పలగొట్టింది, పరిగెత్తుకుంటూ వెళ్ళి నేను చేసామని నాతో చెప్పిన ఈయన మెస్సియా కాడ మీరు వచ్చి చూడండి అంటే ఆ గ్రామ ప్రజలందరూ వచ్చి చూసి ఆయన దగ్గర కూర్చొని వాక్యం విని వాళ్ళంతా ప్రభు యొక్క శిష్యులైపోయారు వారు. దేవునికి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా. కానీ వీళ్ళు ఈయనతోటి ఉండి ఆయనను గ్రహించలే. సో ఈరోజు క్రైస్తవులు కూడా అదే విధంగా ఉన్నారు, అవునా కదా? దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. హృదయాలు మండటం లేదా అని వాళ్ళు ఎక్కడికి వచ్చారు? వాళ్ళు ఆ గడిలోనే వారు లేచి యెరూషలేములో తిరిగి వచ్చేసారు. మళ్ళీ రాత్రి అయింది, మళ్ళీ యెరూషలేముకి వచ్చేసారు. 11 శిష్యులు వారితో కూడా ఉన్నవారును కూడి వచ్చి 11 మంది శిష్యులు ఇంకా కొంతమంది వచ్చారు. వచ్చి ఏమంటారు? ప్రభువు నిజంగా లేచి సీమోనుకు కనబడినని చెప్పుకొని చుండ్రి. క్లోయోపా, సీమోను వాళ్ళకు కనబడ్డాడు ఆయనని చెప్పుకుంటున్నారు వారు. వారిది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విడిచడం వలన తమకు ఎలాగూ తెలియబడనో అది తెలియజేసిరి. త్రోవలో ఆయన మాకు ఏ విషయాలు చెప్పాడో ఆ విషయాలని చెప్పారు వాళ్ళు ఆయనకు, శిష్యులకు. రొట్టె వేయటం వల్ల మాకేం తెరబడిందో కూడా చెప్పారు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక మాట చూసుకుందాం మనం. ఇదే 24వ అధ్యాయము 5వ లేఖనం చదవండి. వారు భయపడి, అమ్మా ఇది మొదటికెళ్ళి చదవమ్మా, 24వ అధ్యాయం మొదటికెళ్ళి చదువుకుంటా. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి. కానీ ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందుని గూర్చి వారికి ఏమయో తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలబడి. 2 ఆదివారం పెందల కాడ, ఈరోజు ఈస్టర్ కదా, పెందల కాడనే పోయిన్లు సమాధుల దగ్గరికి.
కొండల మీద 4 గంటలకు 4 గంటలకు లేచి మంచిగా చక్కగా స్నానాలు చేసుకొని 2 గంటలకే లేస్తారు. ఇక లేచి మంచిగా ముఖాలు కడిగి స్నానాలు చేసి మంచిగా బట్టలు వేసుకొని ఇవాళ పండుగ, ఇవాళ ఈస్టర్ పండుగ, మా ప్రభు లేచిండు, మా ప్రభు లేచిండు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని ఇక పోయి పాస్టర్లు పాటలు పాడుకుంటా, తంబుర కొట్టుకుంటా, కంజర కొట్టుకుంటా, దేవుని స్తుతియాగం చేసుకుంటా ఆడ పోయి పాటలు పాడి తెల్లారిన తర్వాత మళ్ళీ ఆ శిలువను పట్టుకొచ్చి చర్చిలో పెట్టుకుంటారు. వీళ్ళు ఎక్కడ పోయి ఏ శిలువను పట్టుకొచ్చుకొని ఇళ్ళలో పెట్టుకోలేదు, చర్చిలో పెట్టుకోలేదు. వీళ్ళు అనవలేదు. ఆయన ఉన్నాడా సమాధిలో? ఉన్నాడా? లేడాయన. వాళ్ళు ఏం చేయాలో అర్థమైతే లేదు ఆ స్త్రీలకు, వారికి. దేవునికి మహిమ, హల్లెలూయా. ఎటు తోచుకుంటున్నారు వారు. అసలు ఏంది ఇక్కడే కదా ఆయన సమాధి చేసింది ఆయనను. మరి సమాధి రాయి తొలగించబడి ఉన్నది. లోపల పోయి చూస్తే ఆయన యేసయ్య దేహం అక్కడ లేదు. వాళ్ళకి ఏం అర్థమైతే లేదు. అసలు ఏమవుతుంది ఇక్కడ అనేది వాళ్ళకి ఏం అర్థమైతే లేదు వారికి. దేవునికి మహిమ, హల్లెలూయా. 5వ లేఖనం చదవమ్మా. వారు భయపడి 2 మనుషులు వచ్చారు. 2 మనుషులు వారు దేవుని దూతలు వారు. దేవునికి మహిమ, హల్లెలూయా. ఆ 2 మనుషులను చూసి వాళ్ళు భయపడ్డారు. వారు ముఖంలో నేల వైపు మోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరాడైనా? సజీవుడు, తరము జీవించేవాడైనా. హల్లెలూయా. పోయిన వారం చూసా, పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకైనా ప్రత్యక్షం అవ్వకుండా వస్తుండ ఆయన. మరి నా సచ్చాడని సమాధులలో ఎక్కడ ఉన్నాడు ఆయన? సజీవుడు సమాధిలో ఉంటాడా? సజీవుడిపై గుట్టలలో ఉంటాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ ఉంటాడు ఆయన? ఎక్కడైతే 2 లేక 3 ఆయన నామమును కొట్టి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఆయన ఉంటానన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఆయన ఎవరటైనా సజీవుడు. ఈ 2 మనుషులు వచ్చి ఆ రాయిని పొర్లించారు. వాళ్ళు అంటున్నారు ఆ స్త్రీలతోటి, మగ్దలేన మరియతోటి, సుసన్నతోటి, యోహాన్నతోటి, వాళ్ళతో ఏమంటున్నారు? సజీవుడైన వాడిని అమ్మ మీరు ఎందుకు మృతులలో వెతుకుతున్నారు? మృతులలో అంటే ఆయన సచ్చినోడు కాదు. ఆయన ఈజ్ స్టిల్ లివింగ్ గాడ్. ఆయన ఈరోజు కూడా జీవిస్తున్న దేవుడు అయినాడు. ఆయన ఈ వాజ్ నాట్ గాడ్. జీవించిన దేవుడు కాదు, జీవిస్తున్న దేవుడు ఆయన. దేవునికి మహిమ, హల్లెలూయా. వాళ్ళు ఏమంటారు? సజీవుడైన వాడిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? మీరు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు అందరూ కూడా ఈరోజు ఎక్కడ పోతే వెతుకుతున్నారు? ఇక అసలు ఆడు ఉంటాడా సమాధులలో? అసలు అది చేయమని చెప్పిండు ఆ దేవుడు ఏమైనా? మరి ఆయన నమ్మిన ఆయనతో ఉన్న అపోస్తులు కాకుండా 120 మంది మేడగదిలో ఉన్నారు అపోస్తులతో కలిసి. మరి అందులో ఏ ఒక్క వ్యక్తి అయినా మరి వాళ్ళకి తెలియదా? ఎవరన్నా ఒకరన్నా రాసి పెట్టాలి కదా మరి ఆడ. అవునా కదా? సరే, పేతురు కంటే చదువు రాదు. మరి లూకా వైద్యుడు మంచిగా చదువు వచ్చినోడైనా, యోహాను చదువు వచ్చినోడైనా, మత్తయి చదువు వచ్చినోడైనా. అవునా కదా? మరి వీళ్ళు రాయాలి కదా. ఫలానా రోజు మొన్న మధ్యాహ్నం యేసు ప్రభును సిలువ వేశారు రోమా సైనికులు, ఆ డేటు, సమయం, తేదీ అని రాసి పెట్టాలి కదా. వాళ్ళు పెట్టి మళ్ళీ వచ్చే సమయం నాడు, సంవత్సరం నాడు మళ్ళీ ఆయన చనిపోయిన పండుగ చేయాలి. ఆయన ఆదివారం లేచిండు కదా, మళ్ళీ ఈస్టరు పండుగ మనము చేయాలని చేసిండు ఎవరన్నా? బైబిల్లో చూస్తే ఒక్క అపోస్తులుడు గుడ్ ఫ్రైడే, ఈస్టర్ చేసినట్టు బైబిల్లో ఎక్కడా లేదు. చెప్పలేదు చేయమని. ఆయన ఏం చెప్పినైనా సర్వ సృష్టికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించండి. మీరు నమ్మి బాప్తిసం పొందిన రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడును. హల్లెలూయా. నువ్వు యేసు క్రీస్తును నమ్మి రక్షకునిగా, విమోచకునిగా, దేవునిగా నమ్మి, నీ పాపాల నిమిత్తమైన చనిపోయి మరణించి తిరిగి లేచాడని నమ్మి, నీ పాప క్షమాపణ నిమిత్తం, నీ పాపాలు కడిగివేయబడ నిమిత్తము ప్రభువైన యేసు క్రీస్తు నామములో నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత, దేవునికి మహిమ, హల్లెలూయా, అప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి నీలో నివాసం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది నువ్వు చేయాలి. ఆయన చనిపోయాడని పండుగ, ఆయన లేచాడని పండుగ, ఆయన పుట్టిండని పండుగ ఎక్కడ చేయమని యేసు ప్రభు చెప్పలేదు ఆయన. ఎందుకంటే ఈ ఈజ్ ఆ లివింగ్ గాడ్. ఆయన సజీవుడైన దేవుడు అయినాడు. ఆయన స్టిల్ ఈరోజు కూడా
ఇంకా 1,00,000 సంవత్సరాలతో అప్పటి కూడా ఆయన సజీవుడైన. ఇంకా లక్షల కోట్ల సంవత్సరాలు వస్తే కూడా అప్పటి కూడా ఆయన సజీవుడైన. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, వాళ్ళు ఏమంటారు, సజీవుడైన వాడిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచున్నాడు. సమాధులలో లేడాయన, ఆయన లేచున్నాడు. ఆయన ఎక్కడ ఉంటానన్నాడు? ఆయన మన హృదయంలో ఉంటానని ఆశపడుతున్నాడు. ఆయన దేహము అనే శరీరంలో యేసయ్య నివాసము చేయాలని ఇష్టపడుతున్నాడు ఆయన. అందుకే ఆయన పరిశుద్ధాత్మగా పెంతెకోస్తు అనే పండగ దినం నాడు ఆకాశంలో ఒక బలమైన గాలి రూపంలో వచ్చి పరిశుద్ధాత్మ అగ్నిగా వచ్చి తన్ను తాను విభాగించుకొని వారందరి మీద వాలాడు, వాళ్ళందరిలో నివాసం చేశాడు ఆయన. ఎవరు ఆ పరిశుద్ధాత్ముడు? ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు ఆయన. ఆయన అక్కడ లేడు, సమాధులలో లేడు. ఆయన లేచున్నాడు. ఆయన ఈరోజు నువ్వు పోయి సమాధులలో పోతే అక్కడ యేసయ్య లేడు. మట్టలు పట్టుకొని వీధులు తిరిగితే అక్కడ యేసయ్య లేడు. ఈ సచిన వాక్యం, కులిపోయిన వాక్యం చెప్పిన చర్చలలో యేసయ్య లేడు. ఎక్కడున్నాడు యేసయ్య? ఈరోజు జీవం గల దేవుని సంఘములో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ప్రతి కాలానికి వర్తమానం పంపించాడు, ఆ వర్తమానంలో ఉన్నాడు యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఆరాధన చేయుచున్న దేవుడు సజీవుడైన, ఆయన జీవం గల దేవుడైన. అందుకే లాజరు అక్క మరియతో అన్నాడు ఏమని, నేను పునరుత్థానము నేనే, జీవమును నేనే. పునరుత్థానము నేనే, జీవమును నేనే. అందుకే దావీదు కూడా ఏమంటాడు, సజీవులే కదా ప్రభువా నిన్ను స్తుతిస్తారన్నాడు ఆయన. హల్లెలూయా. సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. అంటే ఎప్పటికీ సజీవం ఉన్న వాళ్ళు నిన్ను స్తుతిస్తారాయన. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవునికి ఘనత కలుగును గాక. అందుకే ప్రభు వాక్యం చెప్తుంది, యేసు క్రీస్తు నిన్న నేడు అవును నిరంతరము యుగ యుగములకు ఆయన ఒకటే రీతిగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. యుగ యుగములకు ఆయన. అందుకే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ లేఖనం ఏమంటున్నాడు ఆయన, యోహాను దగ్గరికి పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్న యోహాను యొద్దకు చేయమంటాడు ఆయన, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను. జీవించిన వాడిని అంటలేడు ఆయన, జీవించువాడను. ఇంకా లక్షల కోట్ల సంవత్సరాల చదువు, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను అని ఉంటుంది. మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములకు నేను సజీవుడను. హల్లెలూయా. ఎవరట సజీవుడు? ప్రభువైన యేసు క్రీస్తు సజీవుడైన. అందుకే హి ఈజ్ ద లివింగ్ గాడ్. ఆయన సజీవమైన దేవుడు అయినాడు. ఆయన ఈరోజు జీవిస్తున్న దేవుడు అయినాడు. ఆయన సచిన దేవుడు కాదు ఆయన. అందుకే నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయమన్నాడు ఆయన. పరిశుద్ధ దావీదు ఏమంటాడు ఆయన? మళ్ళొకసారి చదవడమా, కీర్తన 16:11. కీర్తన 16:11 మళ్ళొకసారి. ఈ పరిశుద్ధుని కుళ్ళు పట్టనయ్యవు, జీవ మార్గంలో నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆయన పరిశుద్ధుడు. ఆయన ఎవరట? ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుని ఒక క్రిమి తాకుతుంది. ఆయన తాకుతుందా అండి? పరిశుద్ధుడు కుళ్ళిపోతాడా? మరి ఎవరైనా యేసుప్రభు ఎవరట? పరిశుద్ధుడైన. పరిశుద్ధుని ఒక కుళ్ళిపోయిన జీవి తాకుతుందా? పరిశుద్ధుడైన. ఈవెన్ మనలో ఉన్న, మన హ్యూమన్ దేహంలో ఉన్న ఏ ఒక్క క్రిమి కూడా యేసయ్య శరీరంలో లేదు. హల్లెలూయా. ఏ ఒక్క క్రిమి కూడా లేదు ఆయనకు. అందుకే ఆయన ముట్టుకుంటే స్వస్థత, మాట్లాడితే స్వస్థత. కనీసమైన ఉమ్ము వేసి బురద చేస్తే ఆ బురదను రాస్తే కళ్ళు వచ్చినాయి ఆయనకు. ఏంటిది ఆయన? ఒక్క రోగ క్రిమి. దేవునికి మహిమ. హల్లెలూయా. అందుకే ఆయన పరిశుద్ధుడైన. ఇవి క్రిములు ఏంటిది? సచ్చేటవి. అవునా కదా? వాస్తవమా కదా? దేవునికి మహిమ. హల్లెలూయా. ఆయన ఎవరు? పరిశుద్ధుడైన. అందుకే ఆయనను తాకిన వాళ్ళు, ఒక ఆమె వచ్చింది రక్తస్రావంతో వచ్చి ఆయన వస్త్రం చెంగు ముట్టుకున్న చాలు నేను బాగైతే అనుకున్నది. వచ్చింది ఇట్లా ముట్టింది, అంతే. ఇట్లా ముట్టిందాడ, అంతే. ఒక్కట్లా దాకి వదిలేసిందాడ. దెబ్బకే రక్తదారులు ఆగిపోయినాయి ఆమె. అంటే ఆయన వేసుకున్న వస్త్రము కూడా పరిశుద్ధత, ఆయన నడిచిన నేల కూడా పరిశుద్ధత.
ఆయన మాట కూడా పరిశుద్ధత, ఆయన చూపు కూడా పరిశుద్ధత, ఆయన తాకటం కూడా పరిశుద్ధత. అందుకే ఆయనను చూడాలని ఆశపడ్డారు సమస్త ప్రవక్తలు. పాత నిబంధనలో మాలాకి కావచ్చు, అబ్రహాము కావచ్చు, ఇసాకు కావచ్చు, మోషే కావచ్చు. మోషేకైతే వెనుక భాగం చూపించాడు. నన్ను చూసిన ఏ మానవుడు బతకడు, చచ్చిపోతాడు అన్నాడు ఆయన. కనికరం చూపించయ్యానంటే, సరే ఆ బండ సందులో నువ్వు ఉండు, నేను నిన్ను దాటి వెళుతున్నప్పుడు నా హస్తం నిన్ను కప్పితే అప్పుడు నువ్వు చూస్తావన్నాడు ఆయన. ఆ బండ ఎవరు? ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. బండ సందులో ఈయన దాక్కున్నాడు. మోసే మీకాలను దాటి చెయ్యినట్టు దాటి పోయినప్పుడు అప్పుడు చూడు మోసే అంటే చూస్తే పురుషుని వెనక దేహం ఎలా ఉంటుందో ఆ విధమైనది ఆయనది. కానీ ముఖాన్ని చూడలేకపోయాడు ఆయన. ఏంటిదైన ముఖము? పౌలు ఏమంటాడు అక్కడ? సూర్య తేజస్సు కంటే మహాప్రకాశవంతమైన వెలుగు ఆయన. అందుకే నన్ను చూసినాడు ఎవడు బతకడు అన్నాడు ఆయన. ఆ బతకని ఆయన ఆ గొప్ప అగ్ని అయిన దేవుడు, ఆ గొప్ప వెలుగైన దేవుడు ఒక దినం శరీరధారయ్యి ఇశ్రాయేలు యెరూషలేములో నడబోతున్నాడని అది చూడాలని ఆశపడ్డారు వారు. ఆదాము కావచ్చు, ఏబేలు కావచ్చు, షేతు కావచ్చు, హానోకు కావచ్చు, మోషే కావచ్చు, అబ్రహాము కావచ్చు, ఇస్సాకు కావచ్చు, యోసేపు కావచ్చు, ఇశ్రాయేలు కావచ్చు, ఏలియా కావచ్చు, ఎలీషా కావచ్చు, యెరెమయా కావచ్చు, వీళ్ళందరూ ఇంకా వాళ్ళు కాకుండా ఆ కాలానికి వచ్చిన వాక్యములను లోబడి జీవించిన వాళ్ళు కూడా వాళ్ళు ఆశపడ్డారు. ఆ గొప్ప వెలుగైన దేవుడు శరీరం ధరించుకొని వస్తాడట. ఆయన మనం చూడాలి, మనం ఆయనను. అందుకే ఆదికాండం చెప్పి స్త్రీ సంతానముగా వస్తానన్నాడు కదా ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆదికాండం చెప్పి స్త్రీ సంతానముగా నేను భూమినికి వస్తానన్నాడు ఆయన. ఆయన స్త్రీ సంతానం వస్తే ఆయన ఎలా ఉంటాడో చూడాలని ఆశపడ్డారు, కానీ వాళ్ళు చూడలే. అందుకే చూస్తున్న మీ కన్నులు ధన్యములైనవి, వినుచున్న మీ చెవులు ధన్యములైనవి. సమస్త ప్రవక్తలు, సమస్త పరిశుద్ధులు నన్ను చూడాలని ఎంతో ఆశపడ్డారు, కానీ వాళ్ళు చూడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా పరిశుద్ధుడు ఆయన. ఎవరండి? యేసయ్య పరిశుద్ధుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఆ పరిశుద్ధుడు సమాధులలో కుళ్ళిపోయిన సమాధులలో ఉన్నాడు ఆయన. ఉంటాడా? కుళ్ళిపోయిన సమాధులలో ఉంటాడు ఆయన. మరి క్రైస్తవులంతా పోయి మంచిగా వర్షిప్ చేసుకుంటారు ఆడబోయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఆయన మన మధ్యలో ఉన్నాడు. పరిశుద్ధాత్మగా ఆయన మన మధ్యలో ఉన్నాడు. పరిశుద్ధాత్మగా తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్యంలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆ పరిశుద్ధుడే ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘననామాన్ని బట్టి ప్రభా నీకు ఎల్లేని వందనములు చెల్లిస్తున్నాం నాయన. జీవాధిపతి అయిన మా పరమ తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసైన మా తండ్రి నీకు వందనాలు. ఇంతవరకు నైనా మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనములు. 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా దీవించండి. యూట్యూబ్ ద్వారా కూడా ప్రభా ఎంతమంది అయితే వింటున్నారో వారి మనోనేత్రాలు, హృదయనేత్రాలు ప్రభువైన యేసు క్రీస్తు నామములో తెరవబడును గాక. వారు ఈ కాల సత్యాన్ని తెలుసుకొని ప్రభా మారు మనసు పొంది వారి పాప క్షమాపణ నిమిత్తం పరిశుద్ధుని నామమైన యేసు క్రీస్తు నామములో వారి బాప్తం తీసుకొని వారి పాపాలు కడిగివేయబడి నీ నిత్య జీవములో వారు ఉందురుగాక. తండ్రి ఈ వాక్యాన్ని 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా దీవించండి. రోగాలతో ఉన్నవారు స్వస్థపరచండి. దయ్యాలతో పీడించి విడిపించండి. సాతాను శక్తులకి విడిపించండి. దురాత్మలకి విడిపించండి. అపవాది మంత్రులకి విడిపించండి. మాంత్రిక శక్తులకెళ్ళి యేసు క్రీస్తు నామములో వారందరూ విడుదల కలుగును గాక. తండ్రి నీకు సజీవుడు ప్రభా, మేము సజీవమైన దేవుని మేము ఆరాధిస్తున్నాము నాయన. మా దేవుడు ప్రభా నువ్వు సమాధానంలో లేవు ప్రభా. నువ్వు నాయన నువ్వు సజీవంగా నీ యొక్క వాక్యంలో ఉన్నావు. ఈ కాలపు వర్తమానంలో నీవు ఉన్నావు తండ్రి. నీకు వందనాలు దేవా. మీరు దీవించండి ప్రభు, ఆస్వాదించండి తండ్రి. వర్ధిల్లే చేస్తండి. నీ నామాన్ని మహిమ పొందుకోమని సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.